హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఇంకొన్ని రోజుల్లో 2024 వచ్చేస్తుంది. అయితే ఈ 2023లో తెలుగులో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి అండ్ ఇంకొన్ని మూవీస్ మంచి సక్సెస్ కూడా అయ్యాయి. ఈ ఇయర్లో మంచి సినిమాలు చాలానే ఉన్నప్పటికీ మాకు బెస్ట్ అనిపించిన మూవీస్ని 2023 బెస్ట్ తెలుగు మూవీస్ లిస్ట్లో యాడ్ చేశాం. బట్ మేము చెప్పిన ఈ మూవీస్ మాత్రమే బెస్ట్ అని కాదు, ఇది కేవలం మా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీకు వేరే మూవీస్ కూడా నచ్చుండొచ్చు. ఈ వీడియోలో మాత్రం ఈ 2023లో మా పర్సనల్ బెస్ట్ మూవీస్ ఏంటి అనేవి చెప్తాం, చూసేయండి. నంబర్ 1, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అండ్ జాతిరత్నాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకున్న నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ సినిమా గురించి చాలామంది చాలా వెయిట్ చేశారు. అయితే చాలా గ్యాప్ తీసుకొని తన మార్క్ కామెడీ ఎక్కడా మిస్ అవ్వకుండా డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ ఈ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. అనుష్క శెట్టి ఈ సినిమాలో ఫీమేల్ లీడ్గా చేయడంతో సినిమాకి చాలా హైప్ క్రియేట్ అయింది. అండ్ నవీన్ పోలిశెట్టి కెరీర్లో ఇదే బిగ్ బడ్జెట్ మూవీ కూడా. మంచి కాన్సెప్ట్ని ఎంటర్టైనింగ్ వేలో చెప్తే ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని మళ్ళీ ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఈ సినిమా స్పెసిఫిక్గా నచ్చడానికి రీజన్ ఏంటి అంటే, ఒక యూనిక్ కాన్సెప్ట్ని తీసుకొని వల్గారిటీ లేకుండా, ఎగ్జాజరేషన్స్ లేకుండా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. సో ఇప్పటికీ మీరు ఈ మూవీని చూడకపోతే వెంటనే నెట్ఫ్లిక్స్లో చూసేయండి. నంబర్ 2, బలగం. ఈ 2023లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఊహించని రేంజ్లో సక్సెస్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చిన మూవీ ఈ బలగం. బలగం స్టోరీ అందరి లైఫ్లో జరిగేదే అవ్వడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ మూవీకి చాలా కనెక్ట్ అయ్యారు, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్. విలేజెస్లో అయితే ప్రొజెక్టర్స్ పెట్టి మరీ ఈ సినిమా చూపించారు. అండ్ ఈ సినిమా చూశాక కొన్ని ప్లేసెస్లో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మాట్లాడుకుని వాళ్ళందరూ మాట్లాడుకోవడం, బ్రదర్స్ కలిసిపోవడం లాంటివి చాలా జరిగాయి. ఈ మూవీకి ఒక చావు చుట్టూ రాసుకున్న స్టోరీ కూడా తెలుగులో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఏ చిన్న సినిమా ఈ ఇయర్లో ఈ రేంజ్లో సక్సెస్ అవ్వలేదు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూడకపోతే ఒక లుక్ వేసేయండి. నంబర్ 3, విరూపాక్ష. సస్పెన్స్ థ్రిల్లర్స్ మనకి కొత్తేం కాదు. అయితే చాలా వరకు అర్బన్ బ్యాక్డ్రాప్ థ్రిల్లర్సే ఎక్కువగా చూసాం. రూరల్ బ్యాక్డ్రాప్లో కూడా కొన్ని థ్రిల్లర్స్ వచ్చినప్పటికీ అవి చాలా తక్కువ అండ్ అంత నోటబుల్ సినిమాలు కూడా కావు. ఇక చాలా గ్యాప్ తర్వాత రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ విరూపాక్ష ఎంగేజింగ్ నరేషన్తో, మంచి ట్విస్ట్తో ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేసింది. సో మీరు కనుక తెలుగులో ఒక మంచి ఎంగేజింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకుంటే విరూపాక్ష ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. నంబర్ 4, రైటర్ పద్మభూషణ్. షార్ట్ ఫిలిమ్స్తో కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్ ఇప్పుడు మెయిన్ లీడ్గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకెళ్తున్నాడు. రైటర్ పద్మభూషణ్ చాలా సింపుల్ కథ, కానీ ఆ కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. మనకి మన హీరోలు ఎప్పుడూ ఫైట్స్ చేయాలి, డ్యాన్స్ చేయాలి, స్లో మోషన్లో నడుచుకుంటూ రావాలి, పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పాలి, కానీ అవేమీ అవసరం లేదు అని ప్రూవ్ చేసింది ఈ సినిమా. సినిమాలో హీరో చాలా సింపుల్గా మనం డైలీ చూసే మనుషుల్లాగే ఉండొచ్చు అని సుహాస్ ప్రూవ్ చేశాడు. మంచి స్టోరీకి సుహాస్ న్యాచురల్ పెర్ఫార్మెన్స్ యాడ్ అవ్వడంతో సినిమాని ఆడియన్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒకవేళ మీరు మంచి కామెడీ డ్రామా చూడాలి అనుకుంటే రైటర్ పద్మభూషణ్ ఇస్ ద బెస్ట్ చాయిస్. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేసేయండి. నంబర్ 5, సామాజ వర్గమన. 2023లో వచ్చిన బెస్ట్ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్. శ్రీ విష్ణుకి ఒక యూనిక్ కామెడీ టైమింగ్ ఉంటుంది. తన ప్రీవియస్ సినిమాల్లో అది మిస్ అవ్వడం వల్ల కొన్ని ఫ్లాప్స్ చూశాడు. ఇక మళ్ళీ తన రెగ్యులర్ కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. కథగా చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా 2 గంటల పాటు మనకు బోర్ ఫీలింగ్ రాకుండా ఎంటర్టైన్ చేయడం అంత ఈజీ కాదు. అందుకే ఈ మూవీ ఈ ఇయర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అని అంటున్నాం. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూడకపోతే ఒక లుక్ వేసేయండి. నంబర్ 6, హాయ్ నాన్న. ఈ ఇయర్ స్టార్టింగ్లో వచ్చిన దసరాలో నానిని చూసిన వాళ్ళు రీసెంట్గా రిలీజ్ అయిన హాయ్ నాన్నలో చూసి షాక్ అయ్యారు. లుక్లో కానీ జానర్లో కానీ కంప్లీట్ కాంట్రాస్ట్ చూపించాడు. హాయ్ నాన్న రిలీజ్ టైంలో అవుట్ అండ్ అవుట్ ప్యూర్ డ్రామాని 2.5 hours చూస్తారా అని అనుకున్నారు. బట్ అందరి ఎక్స్పెక్టేషన్స్ని తలదన్ని నాని ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. సలార్, డంకీ లాంటి మూవీస్ రిలీజ్ అయినా కూడా కొన్ని ఏరియాస్లో ఈ మూవీకి ఇంకా హౌస్ఫుల్స్ పడుతూనే ఉన్నాయి. ఒక సింపుల్ కథలో ఎమోషన్స్ని కరెక్ట్గా మిక్స్ చేస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ ప్రూవ్ చేసింది. ఈ మూవీ ఓటీటీలో అయితే ఇంకా రాలేదు, వచ్చాక ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాని హ్యాపీగా చూసేయండి. నంబర్ 7, సలార్. బాహుబలి తర్వాత ప్రభాస్కి హిట్ లేకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు సినిమా లవర్స్ అందరికీ ఒక డిసప్పాయింట్మెంట్ ఉండింది. వాళ్ళందరినీ సాటిస్ఫై చేసిన మూవీ ఈ సలార్. స్టోరీ కొత్తగా లేకపోయినా కానీ ప్రభాస్ కట్అవుట్ని ఆడియన్స్ ఇన్ని రోజులు స్క్రీన్ మీద ఎలా అయితే చూడాలి అనుకున్నారో ప్రశాంత్ నీల్ ఎగ్జాక్ట్లీ అలాగే చూపించి హిట్ కొట్టేశాడు. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ సలార్ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన మూవీ. ఇందులో సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ అన్నీ కూడా థియేటర్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఓటీటీలో ఈ మూవీ వచ్చినా కూడా ఇంట్లో టీవీ సౌండ్లో థియేటర్లో ఇచ్చినంత హై అయితే ఇవ్వకపోవచ్చు. దానికోసం సపరేట్గా మంచి సౌండ్ సిస్టమ్, పెద్ద టీవీ స్క్రీన్ కొనలేం కాబట్టి సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే థియేటర్లో చూసేసేయండి. నంబర్ 8, బేబీ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ 80 crores కలెక్ట్ చేసిందంటే నమ్ముతారా? ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్తో ఈ మూవీని ప్రజెంట్ చేశారు డైరెక్టర్ సాయి రాజేష్. రిలేటబుల్ స్టోరీ, ఆనంద్ దేవరకొండ, వైష్ణవి పర్ఫార్మెన్స్, ముఖ్యంగా ఈ సినిమా మ్యూజిక్ ఇవన్నీ కలిసి ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేశాయి. సినిమా రిలీజ్ అయ్యాక కల్ట్ మూవీ అని ప్రమోట్ చేసినంత కల్ట్ మూవీ కాకపోయినా ఈ ఇయర్లో రిలీజ్ అయిన ఒక మంచి సినిమాగా చెప్పొచ్చు. నంబర్ 9, మంగళవారం.
లవ్ స్టోరీని బోల్డ్గా ప్రజెంట్ చేసి RX100తో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈసారి కూడా బోల్డ్ అటెంప్టే చేశాడు. కానీ ఈసారి లవ్ స్టోరీ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ని ఎంచుకున్నాడు. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ని కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఈ సినిమాలో ఉండేసరికి థియేటర్లో ఆడియన్స్ ఎంగేజ్ అయిపోయారు. కాకపోతే మేకింగ్లో కొన్ని ఫ్లాస్ అండ్ నింఫోమేనియా కాన్సెప్ట్ కొందరికి అర్థం కాకపోయినప్పటికీ మంచి సౌండ్ డిజైన్, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఈ సినిమా హిట్ అయ్యేలా చేశాయి. ఈ మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంకా చూడకపోతే చూసేసేయండి. మా ఒపీనియన్లో అయితే డైరెక్ట్ తెలుగు మూవీస్లో ఈ 9 బెస్ట్ అనిపించాయి. మరి మీకు ఏ మూవీస్ బెస్ట్ అనిపించాయో కామెంట్స్లో మెన్షన్ చేసేయండి. ఇక డైరెక్ట్ తెలుగు సినిమాలే కాకుండా తెలుగులో డబ్ అయిన సినిమాలు కూడా మన తెలుగు ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. అవేంటో చూసేద్దాం. ముందుగా జిగర్తాండా XX. కార్తిక్ సుబ్బరాజ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ని ఇష్టపడే ఎంతోమంది ఆడియన్స్ అండ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఉన్నారు. అయితే తన ప్రీవియస్ మూవీస్ కొంచెం డిసప్పాయింట్ చేశాయి. బట్ ఈసారి ఒక సింపుల్ స్టోరీనే తన స్టైల్ ఆఫ్ మేకింగ్తో స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం చాలామందిని ఇంప్రెస్ చేసింది. ప్రతి క్యారెక్టర్ అండ్ ప్రతి సీన్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. క్లైమాక్స్ సీన్స్ చూశాక ఒక మూవీ లవర్కి తప్పకుండా సినిమా అంటే ఇదే అనే ఒక ఫీలింగ్ వచ్చేలా ఉంటుంది ఈ మూవీ. సో థియేటర్స్లో మిస్ అయి ఉంటే నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ మూవీని వెంటనే చూసేసేయండి. నెక్స్ట్ 2018 కేరళ ఫ్లడ్స్ బ్యాక్డ్రాప్లో తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్ అందరినీ ఎమోషనల్ చేసేసింది. 2018 టైంలో కేరళ ఫ్లడ్స్ టైంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని సినిమాలో ప్రజెంట్ చేసిన విధానం అండ్ లిమిటెడ్ బడ్జెట్లోనే క్రియేట్ చేసిన సెట్స్, VFX ఇవన్నీ కూడా ఈ సినిమాని వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ 2023ని చేశాయి. సో ఇప్పటికీ ఈ మూవీని మీరు చూడకపోతే సోనీ లివ్లో అవైలబుల్గా ఉంది, వెంటనే వాచ్ చేసేసేయండి. ఫైనల్గా సప్తసాగరాలు దాటి సైడ్ A. ప్యూర్ లవ్ స్టోరీ, అందులో డెడ్ స్లో పేస్ అయినా కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి రీజన్ మూవీలో ఉన్న ఎమోషన్, మంచి మ్యూజిక్ అండ్ రక్షిత్ శెట్టి, రుక్మిణి వాసంత్ల పర్ఫార్మెన్సెస్. బట్ సైడ్ B ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోయేసరికి మన ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయింది. మీకు గనక మంచి లవ్ స్టోరీ చూడాలి అనిపిస్తే ఈ సైడ్ A ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేసేయండి. సో దట్స్ ఇట్ గైస్. మా ఒపీనియన్లో 2023లో వచ్చిన బెస్ట్ తెలుగు మూవీస్ ఇవే. మీకు ఏ మూవీస్ బెస్ట్ అనిపించాయో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.